సౌమ్య, తరుణ్లకి పెళ్ళయ్యి 27 ఏళ్ళు. వారికి ఒక అమ్మాయి గీత. వారి పెళ్ళి పెద్దలు కుదిర్చిన సంబంధమే. వరుణ్ పెళ్ళైన 6 నెలల వరకు సౌమ్యతో బాగానే ఉన్నాడు. తర్వాత ఇంట్లో ఉండే సమయమే తక్కువ. పైగా బయట వేరే ఆడవారితో స్నేహాలు, బాధ్యత లేని ప్రవర్తనతో ఉండేవాడు. సౌమ్యకి ఇదంతా తెలిసినప్పటికే గీత పుట్టేసింది. గీత పుట్టిన తర్వాత కూతుర్ని ప్రేమగా చూసుకోవడం, కూతురు కోసం బాధ్యతగా ఆలోచించి ఏదన్నా తెచ్చిపెట్టడమో, ఏదన్నా చేయాలని ఆలోచించడమో అస్సలు చేసేవాడు కాదు తరుణ్. ఇంట్లో ఒక అతిథిలా మాత్రమే వచ్చిపోతూ ఉండేవాడు తరుణ్. సౌమ్య, గీత కేవలం పరిచయస్తులు మాత్రమే అతనికి. అన్నట్టు అంటీ ముట్టనట్టు ఉండేవాడు తరుణ్. ఒకరోజు నీలిమను తీసుకొని ఇంటికొచ్చాడు. గీతకి 13 ఏళ్ల వయసు. తలుపు తానే తీసింది. తాగి తూలుతూ నీలిమ భుజాన్ని ఆసరా చేసుకొని ఇంటి ముందుకొచ్చేవాడు తరుణ్. అది చూసిన గీత అయోమయంగా, ఆశ్చర్యంగా, భయంగా చూస్తూ అమ్మా అని కేకేసింది. సౌమ్య వచ్చి చూసింది. నీలిమ భుజం మీద ఆనించి ఉన్న భర్త తలను తన భుజం మీదకు మార్చుకొని తరుణ్ని లోపలికి నడిపించబోయింది. తరుణ్ అంత మత్తులోనూ నీలిమ చెయ్యి పట్టుకొని తమతో పాటు ఇంట్లోకి నడవమన్నట్టు చెయ్యి లాగాడు. నీలిమ ఇంట్లోకి రాబోయింది. థ్యాంక్స్ అండి, తరుణ్ని ఇంటి వరకు తెచ్చారు, నేను చూసుకుంటాను ఇంకా. తరుణ్ని మీరు వెళ్ళొచ్చు అంది మర్యాదపూర్వకంగా సౌమ్య నీలిమతో. ఏయ్ నీలిమ, నాతోనే ఉంటుంది అని నీలిమ భుజం చుట్టూ చెయ్యి వేసి తన రూమ్ వైపు వెళ్ళబోయాడు తరుణ్. బయట అతని వేషాలు అన్నీ తెలిసినా ఈరోజు మరీ కళ్ళ ముందే తరుణ్ ఇంతలా తెగించడం తట్టుకోలేక సౌమ్య నీలిమను చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్ళబోయింది. ఏంటి, నువ్వు వెళ్ళాలి బయటకు, నేను కాదు. ఈ ఇల్లు నాకు పుట్టినరోజు కానుగ్గా రాసిచ్చేశాడు తరుణ్ అంటూ కుండ బద్దలు కొట్టేసింది నీలిమ. కావాలంటే నీ రూమ్లో నువ్వు పడుండులే సౌమ్య అన్నాడు తరుణ్ ఏదో దయదలిచినట్టుగాను. ఇదంతా చూస్తున్న గీతకి తనకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అమ్మా అంటూ వెళ్ళి సౌమ్య చెయ్యి గట్టిగా పట్టుకుంది. సౌమ్య మౌనంగా గీతని తీసుకొని గీత గదిలోకి వెళ్ళింది. చదువుకో గీత అంది సౌమ్య నీరసపడిపోయిన గొంతుతో. అసలు భార్య అంటే అర్థం తెలియని వారు, భార్య అంటే లెక్కలేని వారు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇలా పిచ్చి పిచ్చిగా బతుకుతూ భార్యకు నరకం చూపించడం ఎందుకు అని సౌమ్య ఎన్నో రోజులు బాధపడింది, మదనపడింది. అలా ఏడుస్తూ రోజులు గడిచేటప్పుడు హేమచంద్రతో పరిచయం ఏర్పడింది. సౌమ్య షేర్స్లో డబ్బులు పెట్టేది. ఆ షేర్స్తో ఎలా చేయాలో, ఏం చేయాలో సాయం సలహా అడిగేది హేమచంద్రని. అలా అలా అతనితో పరిచయం బలమై బంధమైపోయింది. భర్త తప్పుల ముందు తాను తప్పు చేసినా తప్పు కాదనిపించింది సౌమ్యకి. అలా హేమచంద్రతో సమయం గడిపి తరుణ్ ఇచ్చిన గాయాలకు ఊరట వెతుక్కుంది సౌమ్య. ఇలాంటి తండ్రిని తల్లిని చూస్తూ పెరిగింది గీత. సౌమ్య స్నేహితురాలు ప్రసన్నకి ఇదంతా తెలుసు. సౌమ్యకు సరైన సమయంలో హేమచంద్రతో స్నేహం నుంచి బయటపడేలా చేయగలిగింది ప్రసన్న. సౌమ్య కూడా కొంచెం వివేకంగా, బాధ్యతగా ఆలోచించి కూతురి కోసం దారిని శుభ్రం చేసుకుంది, తప్పటడుగులు సరిచేసుకుంది. కానీ తరుణ్ తన పాపాల పుట్టే తనకు ఆశ్రయం అన్నట్టు, హీనంగా బతకడమే తనకిష్టం అన్నట్టు, మారే ప్రశ్నే లేనట్టు బతుకుతున్నాడు. ఎన్ని విధాలుగా సౌమ్య, ప్రసన్న ప్రయత్నించినా తరుణ్లో మార్పు తేలేకపోయారు. గీతకు ఇప్పుడు 24 ఏళ్ళు. గీతకి పెళ్లి చేయాలనుకుంటోంది సౌమ్య.
ఆ రోజు ప్రసన్న సౌమ్య పుట్టినరోజు అని పార్టీకి వచ్చింది. సౌమ్య, గీత, ప్రసన్న ఇంకో 10 మంది దగ్గరి స్నేహితులు, బంధువులు కలిసి భోజనాలు చేశారు. అందరూ వెళ్ళిపోయాక గీత అన్నీ సర్దుతోంది. సౌమ్య గీతను చూస్తే ముచ్చటేస్తోంది. మంచి చదువు, మంచి జాబు, పని కూడా బాగా చేస్తూ నిన్ను ఇంటిని బాగా చూసుకుంటుంది బంగారు తల్లి అని మెచ్చుకుంటోంది ప్రసన్న. మరి ఆ బంగారు తల్లిని నీ కొడుక్కి చేసుకుంటావా అని అడిగింది సౌమ్య ప్రసన్నని. ప్రసన్నకి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఇబ్బందిగా అనిపించింది. అయినా అది సౌమ్యకు తెలియకుండా దాచేస్తూ బయటకు మాత్రం నవ్వేస్తూ సౌమ్య వైపు చూసి తల తిప్పేసుకుంది. ఏంటి ప్రసన్న, నవ్వుతున్నావే కానీ ఏమీ చెప్పట్లేదే అని అడిగింది సౌమ్య. అమ్మ గీత అని ఏదో పనున్నట్టు సౌమ్య లోపలికి వెళ్ళింది. ప్రసన్నకు ఒక కొడుకు ఆర్య ఇప్పుడే డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంకా 3 ఏళ్ల వరకు ఇంకా చదువుకోవాలి అని పెళ్లి ప్రయత్నాలు వద్దనుకున్నారు. చిన్నప్పటి నుండి తండ్రి తరుణ్ పిచ్చి తిరుగుళ్ళు, తల్లి సౌమ్య అద్దం పద్దం లేని స్నేహితుడి బంధాన్ని దగ్గరుండి చూసిన కూతురు గీత మనసులో బంధాల మీద గౌరవం ఎంతవరకు ఉంటుంది, గీత బంధాలకు కట్టుబడి ఉండడం ఎంతవరకు ఉంటుందో అనే సందేహం ప్రసన్నకు వచ్చింది. ముందు ముందు గీత దారి తప్పి ప్రవర్తించొచ్చు కదా అనిపించింది. అలా అనిపించడానికి కారణం ఊహ తెలిసిన దగ్గర నుంచి తండ్రి విచ్చలవిడితనం చూసింది. దానికి ప్రతిగా తల్లి తప్పటడుగులు చూసింది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన గీత మనసులో తప్పు చేయడం సాధారణమే అనే భావన ఏర్పడి ఉండవచ్చు కదా అనే ఒక సందేహం ప్రసన్నను వెంటాడింది. ఆర్య మంచి డాక్టర్గా ఎదిగి ఎన్నో ప్రాణాలు కాపాడాల్సిన వాడు. భార్య బంధం అనేవి సక్రమంగా ఉండి మనశ్శాంతిని ఇచ్చినప్పుడే అతని భవిష్యత్తు చెదిరిపోకుండా బాగుండగలదు. తెలిసి చెడు వాతావరణంలో పెరిగిన అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవడం మంచిది కాదు అనిపించింది ప్రసన్నకు. కానీ సంబంధం వద్దని చెప్పి స్నేహితురాలి మనసుని కష్టపెట్టడం కూడా చేయలేకపోతోంది. ప్రసన్న గీతకి సలహా ఇచ్చి పల్లెటూరులోని రైతుల బిడ్డలు చేసుకునేందుకు ఎదిగేందుకు తోడ్పడే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయించింది. వ్యవసాయం అందిరానప్పుడు ఆర్థికంగా బలహీనపడకుండా రైతుల కుటుంబాలకు కనీసం ఒక ఆధారం ఉండేలా గీత కుటీర పరిశ్రమలు రైతుల ఇళ్లకు ఆధారం అవ్వసాగాయి. అలా 4 పల్లెటూర్లలో కుటీర పరిశ్రమలు స్థాపించారు. సౌమ్య, ప్రసన్న, గీత సలహాలు, సూచనలు తమ అనుభవ జ్ఞానంతో సౌమ్య, ప్రసన్న సూచించేవారు. గీత కష్టపడుతూ అందరి సంతోషానికి కారణమవుతూ తన ఆనందం పొందగలుగుతోంది. ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు సౌమ్య, గీత. ప్రసన్న గీతని నీ కొడుక్కి చేసుకునే విషయంలో ఏమీ చెప్పలేదు. ఎందుకు అని అడిగింది సౌమ్య ప్రసన్నని. సౌమ్య, ఆర్యకు ఇప్పుడే పెళ్లి చేయము, గీతకి వేరే సంబంధం చూడాల్సిందే మరి అని చెప్పేసి ఒక తల్లిగా కొడుకు కోసం కొంచెం స్వార్థం చూసుకుంది ప్రసన్న. తెలిసి కొడుకు భవిష్యత్తుని పరీక్షలో నిలబెట్టలేకపోయింది ప్రసన్న. అలా అని సౌమ్యని, గీతని పట్టించుకోకుండా వదిలేయలేదు ప్రసన్న. కానీ ఒకరి జీవితాన్ని బాగు చేయడానికి తమ జీవితాన్ని పణంగా పెట్టడం మంచిది కాదు అని బలంగా అనిపించింది ప్రసన్నకు. స్నేహితురాలిగాను, తల్లిగాను తనను వేరువేరుగా ఉంచుకొని ఇద్దరికీ న్యాయం చేస్తాననుకునింది ప్రసన్న. మనసులో ఏదో మూల ఒక చిన్న ముళ్ళు గుచ్చుతూనే ఉన్నా తల్లిగా కొడుకు బాగు కోసం
చిన్న పాపం మూట కట్టుకుంటున్నా పర్లేదు అనుకునింది ప్రసన్న. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.